పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ ఫతుల్లాగూడ సర్వే నెంబర్ 125లో 1 ఎకరా 36 గుంటల విస్తీర్ణంలో నిర్మించుకున్న తమ ఇండ్లను హైడ్రా నుండి పరిరక్షించాలని ప్లాట్ల ఓనర్లు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల క్రితం తమ పిల్లల భవిష్యత్తు కొరకు ప్లాట్లను కొనుగోలు చేశామని, తమకి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. తట్టిఅన్నారం పరిధిలోకి వచ్చే 125 సర్వే నెంబరు, ఫతుల్లాగూడ 36 సర్వే నెంబరు పక్కపక్కనే ఉండడంతో కొంతమంది వ్యక్తులు హైడ్రాకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో 125 సర్వే నెంబర్లో 36 కుటుంబాలకు ఇబ్బందికరంగా మారడం జరిగిందని, అధికారుల సమన్వయ లోపం వల్లనే తాము ఇబ్బందులకు గురవుతున్నామని బాధితులు వాపోయారు. తమ ప్లాట్లకు FTL కు ఎలాంటి సంబంధం లేదని బాధితులు పేర్కొంటున్నారు. అధికారులు సరైన పద్ధతిలో సర్వే చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ సర్వే నెంబర్ 125 పత్తులగూడ విలేజ్ ఏదైతే ఉందో ఇది చెరువుకు ఎలాంటి సంబంధం లేదు. అది ఎక్స్టెంట్ 1 acre 36 గుంటాస్. దాంట్లో 36 ప్లాట్స్ ఉన్నాయి. దట్ ఈస్ అప్రూవ్డ్ లేఅవుట్. ఎప్పుడో 30-40 సంవత్సరాల అబ్దుల్లాపూర్ మెట్ కిందికి వస్తుంది. అసలు యాక్చువల్ గా దీనికి ఉప్పలి ఈ చెరువుకు సంబంధించిందే కాదు, ఆ మండలం కూడా సంబంధం లేదు. ఎంఆర్ఓ గారు కూడా క్లియర్ కట్ చెప్పినారు. అసలు యాక్చువల్ గా ఈ FTL దిమ్మెలు దీంట్లో ఓన్లీ ఉప్పల్ కిందికి వస్తాయి, అసలు దీనికి సంబంధం లేదని కూడా చెప్పారు. ప్లస్ మేము కొన్నది ఎప్పుడు మోర్ దెన్ 20 years 2003లో కొన్నాం. లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లస్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నాం. మరి LRS కూడా చేసినాం లక్షల రూపాయలు పెట్టి. కానీ ఇప్పుడు వచ్చేసేసి ఏదో FTL లోకి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి అనవసరంగా ఏదో కొంతమంది కావాలన్న ఉద్దేశంతో ఏదో క్రియేట్ చేసేసి అది చేసి ఇది చేసి అని చెప్తారు. క్లియర్ కట్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ రెవెన్యూ రికార్డ్స్ లోనే 10 ఎకరాల 15 గుంటల్లోనే ఉంటే ఏది సర్వే నెంబర్ ఏది మన 36 సర్వే నెంబర్ ఏదైతే చెరువు ఉందో దాంట్లో ఓన్లీ 10 ఎకరాల 15 గుంటలే ఉంది. వాళ్ళు చెప్పే రకం ఏం చెప్తున్నారంటే వాళ్ళు 19 ఎకరాలను ఒక చోట, 21 ఎకరాలు ఒక చోట, ఇంకో చోట 192 ఎకరాలని వాళ్ళకే కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. అసలు యాక్చువల్ గా ఈ చెరువు ఎంత ఉందో వాళ్ళకే తెలియదు. రికార్డ్ ఏమో వాళ్ళు ఇచ్చిన రికార్డే, ఇది మేము క్రియేట్ చేసిన రికార్డ్ ఏం కాదు. వాళ్ళు ఇచ్చారు, RTA కింద ఇచ్చిందే. పహానీస్ క్లియర్ కనబడుతూనే ఉంది. 1954-55 ద బేసిక్ డాక్యుమెంట్స్ ఫర్ రెవెన్యూ అదే. దాంట్లో ఉంది 10 ఎకరాల 15 గుంటలు. మరి అది 10 ఎకరాల 15 గుంటలు కూడా ఎప్పుడెప్పుడు వచ్చింది? 1954 నుంచి ఇప్పటి వరకు కూడా 10 ఎకరాల 15 గుంటలనే చూపిస్తుంది. ఒక్కొక్క సర్వే నెంబర్లో 36/1, 36/2, 36/3, 36/4, 36/5 ఆ సర్వే నెంబర్ మొత్తం టోటల్గా వచ్చేసి 10 ఎకరాల 15 గుంటలు. వీళ్ళు ఏడికెళ్ళి తీసుకొస్తున్నారు 19 ఎకరాలు, 21 ఎకరాలు, 190 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా వాళ్ళు జనాలని అనవసరంగా, మామూలు జనాల మీద అనవసరంగా ఈ విధంగా హరాస్మెంట్ చేయడం ఎంతవరకు పద్ధతి లేదు అసలు. యాక్చువల్గా ఇదేమన్నా పద్ధతి? అసలు ఇది చాలా టూ మచ్ అసలు. యాక్చువల్గా నేను ఈ విషయం రంగనాథ్ గారికి కూడా మేము చెప్తే మేము లేదండి మేము మీ మీద ఏం చేయము, మేము అసలు యాక్చువల్గా మేము జాయింట్ సర్వే కండక్ట్ చేస్తాము, ట్రూ ఫ్యాక్ట్స్ ఏదైతే మేము చూస్తాము అని చెప్పేసి క్లియర్గా ఆయన ప్రామిస్ కూడా చేయడం జరిగింది. కానీ ఎవరో ఒకరిద్దరు మాత్రం అనవసరంగా లేని ఒకటి అనవసరంగా క్రియేట్ చేసేసి రోజుకొక న్యూస్ ఇస్తా ఉన్నారు మా మీద. ఇది ఎంతవరకు సమంజసం? ఇది చాలా సీరియస్ యాక్షన్ అండి. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళ మీద. వాళ్ళు అసలు యాక్చువల్ గా మామూలు మనుషులు, వాళ్ళకి రోజు ఒక న్యూస్ ఉండాలా అంతే, అంతకంటే మించింది ఏం లేదు. వేరే వాళ్ళకి ఏం ప్రాబ్లం కూడా లేదు అసలు. యాక్చువల్ గా మీరు చూడండి 36 ఎంత ఉంది, మీరు మెజర్మెంట్ చేయండి, జాయింట్ సర్వే పర్ఫెక్ట్ చేయండి. ఈవెన్ అబ్దుల్లాపూర్ మెట్ వాళ్ళు క్లియర్ కట్ చెప్తానే ఉన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు క్లియర్ కట్ చెప్తానే ఉన్నారు. వాళ్ళు 10 acres 15 గుంటాస్ ల్యాండ్ అండి. దాన్ని ఎక్స్పెన్స్ గా 21 acres ఒక దగ్గర షో చేస్తున్నారు, 192 acres దగ్గర షో చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా 19 acres అంటున్నారు. యాక్చువల్లీ ఫిజికల్ గా వచ్చేసి 10 acres 15 గుంటాస్ 1954 నుంచి ప్రజెంట్ 2024 దాకా ఆ రికార్డ్ రెవెన్యూ రికార్డ్ లో ఒక్కసారి మీరు చెక్ చేసుకున్న దాని తర్వాత మా దగ్గర ఇష్యూకి రండి. మేము కావాల్సి వస్తే మాది నిజంగానే చెరువులో వస్తుందంటే మేము వదిలేసుకొని కూడా రెడీ. ప్రాపర్గా మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసి సర్వే చేసి మమ్మల్ని దీంట్లోకి వెళ్ళి బయట వేయండి. మా రిక్వెస్ట్ ఒకటే, మేము డబ్బులు పెట్టి కొన్నామండి. రియల్టర్స్ అయినా సరే, బిల్డర్స్ అయినా సరే మేము డబ్బులు పెట్టి కొంటాం, కానీ ఏవి కబ్జాలు చేయము, ఎవరి దగ్గర కూడా మేము లాక్కోం. మమ్మల్ని దయచేసి మా సర్వే నెంబర్ 124, 125 ఈ సర్వే నెంబర్లో మా అబ్దుల్లాపూర్ మెట్కొస్తే కానీ ఉప్పల్కి రావు మావి. సర్వే నెంబర్ లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? మా సర్వే నెంబర్ 36 ఫ్లాట్స్ అండి. మొత్తం సర్వే నెంబర్ 125 సర్వే నెంబర్లు వచ్చేసి 36 ప్లాట్లు ఉన్నాయి. ఆ 36 ప్లాట్లు మొత్తం మొత్తం FTL కింద చూపిస్తున్నారు. అసలు ఈ సర్వే నెంబర్ కూడా రాదు మాకు. ఫత్తులు కూడా సర్వే నెంబర్కి మాకు సంబంధమే లేదు, కానీ ఫత్తులు కూడా అని ఇది మెన్షన్ చేస్తున్నారు. దయచేసి ఇది మీరు ప్రాపర్గా ఎంక్వైరీ చేసి మమ్మల్ని దీంట్లోకి వెళ్ళి బయట వేయాల్సింది కోరుతున్నాం మేము.